హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈరోజు మనకు రెండు ప్రధాన వార్తలు అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లో. వాటి గురించి క్లియర్గా వీడియోలో అయితే చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్, న్యూస్ పేపర్ అప్డేట్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ ఉంటుంది కనుక షేర్ చేయండి. ఇది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఈ వీడియో చూడకుంటే చూసి వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ unacademy ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ఈ రోజు నుంచి వీటికి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ప్రారంభమవుతున్నాయి. ఈవినింగ్ 7 to 8 మధ్యలో మీకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు. జస్ట్ unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కండి. యాప్లోకి వెళ్తారు. అక్కడ APPSC TSPSC కేటగిరీని ఎంచుకున్న తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు పొందవచ్చు. ఇంకా unacademyలో APPSC TSPSC సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రక్షక నేమ్తో బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ప్రతి వీకెండ్లో మీకు బ్యాచ్ కోర్స్ అయితే ఉంటుంది. ఇంకా మీకు SI కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నారు. దీనిలో పార్టిసిపేట్ చేసి మీరు November 7th 2 PM ఉంటుంది. దీనిలో మీకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చినట్లయితే ఫ్రీ స్కాలర్షిప్స్ కూడా వీలైతే ఇవ్వడం జరుగుతుంది. మన కోడ్ యూజ్ చేసి మీరు ఎగ్జామ్ అయితే ఇక్కడ రాయవచ్చు. ఇంకా యూట్యూబ్ ఫెస్టివల్ అనేది ప్రతి ఫ్రైడే 14 hours అయితే కండక్ట్ చేస్తారు. దీనిలో కూడా మీరు ఫ్రీగా క్లాసెస్ ఇవ్వచ్చు. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మన కోడ్ యూజ్ చేస్తే వీటిలో మీకు 10% ఆఫర్ వస్తుంది. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే నిరుద్యోగ సైరన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీ కోసం పోరుబాట, ఉద్యమ వేదికగా ఉస్మానియా అని చెప్పేసి మనకు ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా దీన్ని చూడవచ్చు. సో మరొక న్యూస్ కూడా మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా చాలా మంచి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో రెండింటి గురించి క్లియర్గా అయితే చూద్దాం. సో మొదటిగా దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీ కోసం పోరుబాట, ఏకతాటిపైకి వస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, కేసులకు జంకమంటూ ధిక్కరణ సర్వం, ప్రత్యేక కార్యాచరణలో ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మరోవైపు కనుక చూసుకుంటే నిరుద్యోగి ఆత్మహత్య, నోటిఫికేషన్లు వేయాలని సీఎం కేసీఆర్కు లేఖ, క్రిమి సంహారక మందు తాగి బలవన్మరణం, మంచిర్యాల జిల్లా బచ్చేరు చెలకలో ఘటన అంటూ చూడవచ్చు. సో నిన్న మనం న్యూస్లో కూడా చూసాం. మరొక నిరుద్యోగి తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వైనం మనం ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు మనం చూస్తామని చెప్పేసి అనుకోలేదు. మళ్ళీ ఇవైతే రిపీట్ అవుతున్నాయి. సో ఎవరు ఇటువంటి సంఘటనలకైతే పాల్పడకండి. నోటిఫికేషన్లు వస్తాయి. మీకు మీ ఫ్యామిలీ ఉంది, ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయకండి. సో మనకు గవర్నమెంట్ జాబే కాదు, ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. దాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ జాబ్స్ పైన ఉండి చదవండి, లేకుంటే మీరు వేరే దాన్ని అయితే ఎంచుకోండి. ఈ విధంగా చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి న్యూస్ చూద్దాం. మనకి ఏమి ఇచ్చారనేటువంటిది ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ కొలువుల కొట్లాట, విద్యార్థి నిరుద్యోగ అస్త్రాలు సర్దుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీయే ఈ ఉద్యమానికి వేదికగా మారనుంది. నోటిఫికేషన్లు ఇవ్వాలని, రాష్ట్రంలో ఖాళీల భర్తీ చేయాలనే డిమాండ్ ఊపందుకున్నది. నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్న నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సిద్ధాంతాలు పక్కన పెట్టి సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి వచ్చాయి. సో కేసులకు వెనుకాడబోమంటూ ధిక్కరణ సర్వాన్ని వినిపిస్తున్నాయి. రాజకీయ పక్షాలు సైతం మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధినేత్రి అయినటువంటి షర్మిల ప్రతివారం నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సైతం కూడా మనకు నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతోటి సో నిరసనకు అయితే శ్రీకారం చుట్టింది. సో నిరుద్యోగులు ఉద్యమం క్రమంగా విస్తరిస్తుందంటూ ఇక్కడ మనకు ఒక దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో మనకు ప్రతిపక్షాలు కూడా వీటికి సపోర్ట్ చేస్తున్నాయి. ఉద్యమ కేంద్రంగా మనకు ఉస్మానియా మారబోతున్నట్లు, దానికి అన్ని సంఘాలు మద్దతు తెలుపుతున్నట్లు ఇక్కడైతే న్యూస్ చూడవచ్చు. దానికి సంబంధించి ఇంకా కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో యువత పోరుకు సిద్ధమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమం ప్రారంభం కానున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. 2017 తర్వాత PhD నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఒక వాదన కూడా ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ గార్డుల తొలగింపు వివాదాస్పదం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా పలు రకాల అంశాలతోటి మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఇక్కడ ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఒకసారి పేపర్ డౌన్లోడ్ చేసుకొని వీటి గురించి క్లియర్గా చూడండి. నేను ఇక్కడ ప్రధాన వార్తలు మాత్రమే చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసినట్లయితే
టీచర్ పోస్టుల భర్తీ ఎప్పుడని చెప్పేసి టైటిల్ తోటి మనకు ఇది కూడా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 ఖాళీలు, 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు అంటూ చూడవచ్చు. 4 ఏళ్లుగా ఎదురు చూపులే, టెట్ను నిర్వహించని ప్రభుత్వం, ప్రైవేట్లో బోధించడానికి వీల్లేదు, హేతుబద్ధీకరణ తర్వాతే స్పష్టత. ఇక్కడ టెట్ నిర్వహించట్లేదు, ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు వెళ్ళి టీచ్ చేసుకున్నామన్న కూడా ఆ అవకాశం కూడా ప్రభుత్వం కల్పించిన వైనం కనబడుతుంది. ఎందుకంటే ప్రైవేట్ దానిలో కూడా టెట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు చాలా స్కూల్స్లో. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీ చేస్తారా లేదా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వట్లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. 4 ఏళ్లుగా పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చేవారు. అయితే తెలంగాణ వచ్చాక టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి పూనుకోవడం లేదు. తాజాగా నిర్వహిస్తున్నటువంటి రేషనలైజేషన్ ప్రక్రియతో పోస్టుల భర్తీ మరింత క్లిష్టంగా మారింది. రాష్ట్రంలో పోస్టుల ఖాళీ భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో ఈ 50,000 పోస్టులు ఇప్పటికే గుర్తించారు. అయితే ఇందులో టీచర్ పోస్టుల పరిశీలనలో తీసుకుపోవడంతో దీంతో టీచర్ పోస్టుల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనకు అభ్యర్థుల ఆందోళన, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఎట్టకేలకు మనకు 2017లో మనకు డిఎస్సి స్థానంలో మనకు టీఆర్టీ అని పెట్టేసి నోటిఫికేషన్ ఇచ్చారు. సో అప్పటి నుంచి మనకి ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ లేవని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ లేవని చెప్పేసి ప్రాణం తీసుకున్నాడని చెప్పేసి మనకు మహేష్ సంబంధించి మరొకసారి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ ఘటన గురించి అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ మిలియన్ మార్చ్కి బీజేపీ సంసిద్ధం, అదేవిధంగా మరణం కాదు రణం చేద్దాం, నిరుద్యోగ ఆత్మహత్య బాధాకరణం అని చెప్పేసి రేవంత్. సో ప్రతిపక్షాలు సైతం మనకు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడే విధంగా అయితే మనకు ఈరోజు కనబడుతున్నట్లు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో మనకు అప్పట్లోనే 25,000 2017 ఆ టైంలోనే 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే దాదాపు 13,500 పోస్టులకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలుతగా దానిలో మళ్ళీ 8,779 పోస్టులకు ఇచ్చారు. దానిలో నిన్న కూడా చూస్తాం సేమ్ న్యూస్. దానిలో ఇంకా 1000 ఉద్యోగాల భర్తీ అనేటువంటి ప్రక్రియ వివిధ కోర్టు కేసులు కారణాలతో ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పేసి అయితే నిన్న కూడా ఇచ్చారు. సో ఇప్పుడు రాష్ట్రంలో కనుక చూసుకుంటే ప్రతి ఏటా 12,500 మంది డిఈడి, అదేవిధంగా ఒక 15,000 మంది దాకా బీఈడి. సో ఈ విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,75,000 మంది అభ్యర్థులు, 3 లక్షల మంది బీఈడి అభ్యర్థులు, అంటే డిఈడి వాళ్ళు 1,70,000, 3 లక్షలు బీఈడి వాళ్ళు, ఈ విధంగా దాదాపుగా 5 లక్షల మంది వరకు ఈ టెట్ గురించి కావచ్చు, డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నటువంటి వైన మనం తెలంగాణలో అయితే చూడవచ్చు. పోస్టులు 24,000కు పైగానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. సో టీచర్ల సంఖ్యను కుదించి బడులు మూసివేతకు కుట్ర అని చెప్పేసి ఇక్కడ మనకు తెలంగాణ విద్యార్థి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మనకు సమావేశంలో మాట్లాడుతున్నటువంటి హరగోపాల్ ప్రసంగిస్తున్నటువంటి అప్డేట్ కూడా మనం ఇక్కడ ఒకటి చూడవచ్చు. వెంటనే వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పోస్టుల వివరాలు కూడా 4 ఏళ్ళుగా టెట్ లేదు. సో టెట్కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇంకా ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటి ఇక్కడ వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు దాదాపుగా 24,000 వరకు మనకు ఈ టీచింగ్లో ఖాళీ ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ దీనిలో అయితే ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. నిన్న చనిపోయినటువంటి మహేష్ కూడా అతను కూడా బీఈడీ చేసినటువంటి క్యాండిడేటే, నోటిఫికేషన్లు వస్తలేవని చెప్పేసి చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు 83 గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు సంబంధించి మంచి నోటిఫికేషన్ అయితే మనకు ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో 10th, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ అర్హతతో అయితే మీకు ఉద్యోగాలు ఉన్నాయి. 18 to 25 years మధ్య ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. సో వీటికి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. సో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి నుంచి 30 days లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, ఎస్ అని చెప్పేసి టైప్ చేసి వీడియో చేయండి అని చెప్పేసి దీని మీద చెప్పేసి మీరు ఒక కామెంట్ చేస్తే దీని మీద నేను ఒక ప్రత్యేక వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది. చాలా మంచి నోటిఫికేషన్. మీకు పూర్తి వివరాలకైతే ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. దీనిలో ఎల్డీసీ, ఎంటీఎస్, సూపరింటెండెంట్, సో ఈ విధంగా కుక్కు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్ ఏపీ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, రీసెంట్గా మనం చూసాం. ఇక నెక్స్ట్ టీచర్ ప్రమోషన్లపై నిర్లక్ష్యం ఎందుకంటూ ఒక భారీ ఆర్టికల్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఈరోజు అక్కడ మనకు ఎడిటోరియల్కి సంబంధించి అయితే రావడం జరిగింది. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే నేను ఎడిటోరియల్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అందిద్దాం అనుకుంటున్నాను. నా సెకండ్ ఛానల్లో ఈ వీడియోస్ వస్తాయి. సో ఈనాడు కావచ్చు, న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఎడిటోరియల్ను, ఒక ప్రధాన ఎడిటోరియల్ని తీసుకొని
ఆ ఎడిటోరియల్ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా వేలో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు, అతని చేత చెప్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నా సెకండ్ ఛానల్లో. సో ఈ రోజు నుంచి ఆ ఎడిటోరియల్కి సంబంధించిన క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను. సో గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, చాలా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఎడిటోరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫేర్ కోణంలో కావచ్చు, ఒక అంశాన్ని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎడిటోరియల్ ఇస్తారు. దానికి సంబంధించి నేను ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. ఇక 1200 మంది బలిదానం చేసుకున్నది మళ్ళీ ఆంధ్రాలో కలిపేందుకేనా, తమాషాలు ఆడుతున్నారా, నేతలపైన వైఎస్ షర్మిల ఫైర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు షర్మిల పాదయాత్రలో భాగంగా ఇటువంటి వాక్యాలు అయితే మనం చూడవచ్చు. వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో ఈ విధంగా మనకు ఈరోజు నోటిఫికేషన్లకు, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన అంశాలకు సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ ఇవి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైతే యూజ్ ఉందో వారికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. సో ఈవినింగ్ మనకు ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ప్రతి ఒక్కరు దానిలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.